నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రమణీయం శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం. అనంతపురంలో భక్తుల ఆధ్యాత్మిక ఆనందం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి పుష్పార్చన. బళ్ళారిలో వేడుకగా విశేష ఆరాధన. వైష్ణవ ఆలయాల్లో ధనుర్మాస వైభవం. భక్తుల పూజలతో కళకళలాడిన ఆలయాలు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహిస్తున్న దివ్య క్షేత్రం కృష్ణా జిల్లా మోపిదేవి ఆలయం. ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి దర్శనం వివరాలు, గదుల ఖాళీల వివరాలు, వాతావరణ విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా 26,711 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 688 గదులు ఖాళీగా ఉన్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్టం 25 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టం 14 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. అనంతపురం పాత ఊరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ కళ్యాణ మంటపంలో శ్రీ గోదా రంగమన్నార్ల తిరుకల్యాణాన్ని వేడుకగా జరిపారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సర్వాంగ శోభితంగా శ్రీ గోదా రంగనాథులను కొలువుతీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణాన్ని రమణీయంగా జరిపారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ శ్రీ గోదా రంగనాథ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష పుష్పార్చనను రమణీయంగా జరిపారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ అర్చనలో భాగంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారిని, శ్రీ విఘ్నేశ్వరుణ్ణి కొలువుతీర్చి షోడశోపచార పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో ఎంతో వేడుకగా జరిగిన ఈ పుష్పార్చనలో భక్తులు పాల్గొని శ్రీ గణపతి అష్టోత్తర పఠనంతో విఘ్నేశ్వర స్వామిని సేవించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలోని రంగనాయక మంటపంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని పెదశేష వాహనంపై కొల్లు తీర్చారు. అలాగే విశ్వక్సేనుల వారిని రామానుజాచార్యులను వేంచేపు చేశారు. అనంతరం వేద పారాయణం, ప్రబంధ పారాయణంతో అధ్యయనోత్సవాన్ని వేడుకగా జరిపారు. ఈ కార్యక్రమం తిరుమల పెదజీయంగార్ శ్రీ శటగోప రామానుజ పెరిజియర్ స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది. తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా, తమిళనాడు మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ జస్టిస్ మీనాకుమారి దర్శించుకున్నారు. వీరికి తిరుమల ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలతో పాటు తిరుప్పావై పాసురాలను పఠించడం సంప్రదాయం. ఈ విశేషాల సమాహారం మీకోసం. విశాఖ మహానగరం బాలాజీ నగర్ వెంకటాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ఒక్కో రోజు ఒక్కో విశేష అలంకరణ చేసి హారతులు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా వెన్న అలంకారంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తిరుప్పావై పాసుర పఠనంలో పాల్గొని తరించారు. ప్రకాశం జిల్లా కాండూరి వారి అగ్రహారంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. దాదాపు 6 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన దేవాలయంలో స్వామివారికి నిత్య కైంకర్యాలతో పాటు అన్ని విశేష పర్వదినాలను కన్నుల పండుగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో తిరుప్పావై పాసుర ప్రవచనం, గోదాదేవి వ్రతం తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని శ్రీ గోదాదేవి కృపకు పాత్రులయ్యారు. అదేవిధంగా ఆలయ సమీపంలోని చెరువులో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించనున్న తెప్పోత్సవాలను పురస్కరించుకుని సంప్రోక్షణ పూజలను ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంలోని పలు ఆలయాల్లో ధనుర్మాస పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా సంపత్ వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అదేవిధంగా ఏటా విశాఖ ఉత్సవ్ పేరిట నిర్వహించే నమూనా దేవాలయాల ఏర్పాటు కార్యక్రమాల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయంలో పాసుర ప్రవచనాలు ఆసక్తికరంగా కొనసాగుతున్నాయి. శ్రీమాన్ రాజగోపాలన్ ఆండాల అమ్మవారు రంగనాథస్వామి వారిపై వ్యక్తం చేసిన భక్తి తత్పరతను హృదయంగా వివరించారు. విశాఖ మహానగరం గాజువాక శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా 1000 లడ్డూలతో సహస్ర నామార్చనను వేడుకగా నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామివారి 1000 లడ్డూల సహస్ర నామార్చన తిలకించి పరవశించారు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ శ్రీ వైభవలక్ష్మి ఆలయంలో అమ్మవారికి 1,00,000 గాజులతో ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా పెద్ద ఎత్తున మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయంలో కుంకుమార్చనలు జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం కోలాటాలు భజనలు చేస్తూ శ్రీ వైభవలక్ష్మీదేవికి ఊంజల్ సేవను కన్నుల పండుగగా జరిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు శ్రీదేవి భూదేవి నీలాదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో తిరుప్పావై దివ్య ప్రబంధ పాసుర పఠనం నిర్వహించారు. ముందుగా ఆలయంలో శ్రీ భూనీళ సమేత శ్రీ జనార్దన స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రసిద్ధ శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో ధనుర్మాస రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించి ఆళ్వార్ల సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ ఆళ్వార్ల సహితంగా శ్రీ వరదరాజ పెరుమాళ్కు నూతన వస్త్రాలు పూమాలలతో కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం దివ్య ప్రబంధ పారాయణం పఠించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా పాసుర ప్రవచనం శ్రవణానందకరంగా జరుగుతోంది. శ్రీమాన్ పాదూర్ రంగరాజన్ శ్రీ ఆండాళ్ అమ్మవారి ధనుర్మాస వ్రత విధానాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రవచన కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిపెడుతోంది. చిత్తూరు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గోపూజోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గోపూజల్లో పాల్గొని గోమాతకు పసుపు కుంకుమలను సమర్పించి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు ప్రాకారోత్సవాన్ని రమణీయంగా జరిపారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలతో వివిధ ప్రాంతాల్లోని పలు ఆలయాలు కలకలలాడాయి. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో భక్తులు ఆలయాల్లో దైవదర్శనం చేసుకుని పునీతులయ్యారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి దేవస్థానంలో ఆంగ్ల సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, రకరకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో బార్లు తీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అప్పన్న దర్శనం కోసం బార్లు తీరారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలోని అన్ని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తజన సంద్రంగా దర్శనమిచ్చింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని సేవించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు.
అదేవిధంగా పానగలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పుష్పాలంకరణ చేసి పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తులు పుష్పశోభితంగా దర్శనమిచ్చిన స్వామి అమ్మవార్లను సేవించి తన్మయులయ్యారు. సికింద్రాబాద్లోని శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ పద్మావతి దేవికి కుంకుమార్చన నిర్వహించి ఆపై స్వామివారికి విశేష పూజలతో హారతులు సమర్పించారు. అదేవిధంగా కుషాయగూడ శివాలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామివారికి జరిగిన పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. వరంగల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో కళకళలాడింది. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని సేవించి ధన్యులయ్యారు. భాగ్యనగరం ధనుర్మాస శోభతో కొత్త శోభను సంతరించుకుంది. వివిధ ప్రాంతాల్లోని ఆలయాలు భక్తుల పూజలతో సందడిగా మారాయి. జంటనగర పరిసరాలు భక్తి భావంతో పరవశిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాల దృశ్యమాలిక ఇప్పుడు వీక్షిద్దాం. భాగ్యనగరంలోని మౌలాలిలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్య భగవానుని కిరణాలు శ్రీ రంగనాథస్వామి చరణాలను సృజించాయి. ఈ ప్రత్యేక సన్నివేశం ధనుర్మాసంలో చోటు చేసుకోవడం స్వామి కృపగా భక్తులు భావిస్తున్నారు. ఈ విశేషాన్ని చూడడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భాగ్యనగరంలోని రామకృష్ణ మఠంలో పవిత్రమైన కల్పతరు దినోత్సవం వైభవంగా జరిగింది. దివ్యజనని శ్రీ శారదాదేవి 163వ జన్మతిథి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజనలు, లలితా సహస్రనామ పారాయణం, హోమాది కార్యక్రమాలతో పాటు స్వామి జ్ఞానానందచే భ్రాంతి నుండి భగవంతుని దిశగా అనే నూతన పుస్తక ఆవిష్కరణ జరిగింది. మఠంలో జరుగుతున్న ఈ వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భాగ్యనగరంలోని తిరునిలయంలో ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం వేకువజాము నుండే భక్తులు బార్లు తీరారు. గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. భాగ్యనగరంలోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద గల గోశాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సకల దేవతా స్వరూపమైన గోమాతతో పాటు సకల ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారతీయ కళలకు భగవంతుని లీలలే ప్రధాన అంశాలు. అందుకే ఎక్కడ నాట్య ప్రదర్శన జరిగినా అందులో పరమాత్మ యొక్క దివ్య వైభవం చక్కగా గోచరిస్తుంది. భాగ్యనగరంలోని శిల్పారామంలో జరిగిన నృత్య ప్రదర్శనలో నర్తకీమణులు చక్కని లయ విన్యాసాల ద్వారా ఆహుతులను ఆకట్టుకున్నారు. కృష్ణా జిల్లా అనేక పుణ్యక్షేత్రాలకు నిలవై భక్తుల పాలిట ఆధ్యాత్మిక కల్పతరువుగా విరాజిల్లుతోంది. అలాంటి కృష్ణా జిల్లాలోని అనేక దేవాలయాల్లో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం ఎంతో విశేషమైంది. ఆ క్షేత్ర ప్రాశస్త్యం తెలుసుకుందాం. ఒకప్పటి మోహినీపురమే నేటి మోపిదేవి. పావన కృష్ణానది తీరంలో పార్వతీ పరమేశ్వరుల తనయుడు శ్రీ కుమారస్వామివారు వల్మిక రూపంలో దర్శనమిచ్చే దివ్యక్షేత్రం ఈ మోపిదేవి. కాశీ నుంచి దక్షిణ భారతదేశ పర్యటన చేసే సమయంలో అగస్త్య మహాముని ఈ ప్రాంతంలో పుట్టరూపంలో తపస్సు చేసుకుంటున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని సేవించినట్లు స్థల పురాణం. కాలక్రమంలో అనేక మార్పులతో నేడు మనం చూస్తున్న ఈ దివ్యక్షేత్రం వెనుక ఆసక్తికర కథనం వాడుకలో ఉంది. ఒకప్పుడు పూర్తిగా ఈ ప్రాంతం పుట్టలతో నిండిపోయి ఉండేది. ఆ సమయంలో కొమ్మరి పని చేసుకుని వీరారపు పర్వతాలు అనే మహాశివభక్తుడికి ఈ పుట్టలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు స్వప్నమందు సాక్షాత్కరించారట. ఆనాటి నుండి అతను ఇక్కడి పుట్టపై పడగవలే దర్శనమిచ్చే తేజోమయ శివలింగాన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్వామిగా తలచి పూజలు చేసేవాడు. అనంతర కాలంలో చెల్లపల్లి జమీందార్లు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈ క్షేత్రంలో కుమారస్వామిని దర్శించుకున్న వారికి సంతాన భాగ్యం, వివాహ యోగ్యతతో పాటు అనారోగ్య సమస్యలు తొలగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఎంతో మహిమాన్విత ఆలయంగా వాసికెక్కిన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో నిత్యం స్వామివారికి కళ్యాణోత్సవం, విశేష పూజలతో పాటు ఏటా స్కందషష్ఠి, బ్రహ్మోత్సవాలు, ఇతర పర్వదినాలను వేడుకగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంగా పేరొందిన మోపిదేవి దర్శనం
సకల శుభప్రదం. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుపతి తిరుచానూరు మార్గంలోని లక్ష్మీపురం కూడలి వద్ద నిలవైన శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని 50 రకాల మధుర పదార్థాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి శ్రీ అన్నపూర్ణాదేవిని కన్నులారా దర్శించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి శ్రీ రాజగోపాల స్వామి వారి ఆలయంలో నమ్మాళ్వార్ మోక్షోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ రాజగోపాల స్వామి వారిని మంటపంలో కొలువు తీర్చి నమ్మాళ్వార్ను పల్లకీపై తీసుకొచ్చారు. ఆపై పాసుర పఠనంతో నమ్మాళ్వార్ మోక్షోత్సవాన్ని జరిపి హారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని ప్రసిద్ధ శ్రీ భవానీ అమ్మవారి ఆలయంలో మహంకాళి తిరువేళ ఉత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రతిమతో పవిత్ర కలశ జలాల ఊరేగింపును కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఊరేగింపులో పాల్గొని శ్రీ మహంకాళి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలోని శ్రీ సోమ కాళాంబిక సమేత శ్రీ బాణపురీశ్వర స్వామివారి ఆలయంలో తిరుకల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీ గణపతి నవగ్రహ హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించి మహా అభిషేకాన్ని జరిపారు. ఆపై తిరుకల్యాణోత్సవాన్ని వేడుకగా జరిపి హారతులు సమర్పించారు. భక్తులు దైవనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్లను సేవించి తరించారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి జరిగిన నామ సంకీర్తనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచిపెట్టింది. తమిళనాడు రాష్ట్రం కుంభకోణానికి చెందిన విఠల్దాస్ మహారాజ్ బృందం ఆలపించిన నామ సంకీర్తన వీణుల విందుగా సాగింది. తిరుపతి వెంకటరమణ నిన్న జ్ఞాదగె బారదు కరుణా సంపన్న. తిరుపతి వెంకటరమణ నిన్న జ్ఞాదగె బారదు కరుణా సంపన్న. తిరుపతి వెంకటరమణ గోవింద 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 గోవింద. ನಂಬಿದೆ ನಿನ್ನಯ ಚರಣ ನಂಬಿದೆ ನಿನ್ನಯ ಚರಣ ಪರಿಪಾಲಿಸಬೇಕು ಕರುಣಾವರುಣ. ನಂಬಿದೆ ನಿನ್ನಯ ಚರಣ ಪರಿಪಾಲಿಸಬೇಕು ಕರುಣಾವರುಣ. ತಿರುಪತಿ ವೆಂಕಟರಮಣ ನಿನ್ನ ಜ್ಞಾದಗೆ ಬಾರದು ಕರುಣಾ ಸಂಪನ್ನ. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కరూర్ శ్రీ పశుపతినాథేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన మనోరంజకంగా సాగింది. స్విట్జర్లాండ్ కు చెందిన నాట్య కళాకారిణి పలు కృతులకు లయబద్దంగా నర్తించిన తీరు ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.